వర్షం గట్టిగా కురుస్తోంది. ఓ బస్లో 35 మంది ప్రయాణికులు పట్టణానికి వెళుతున్నారు. ఆకాశం నల్లగా మెరుపులు మెరుస్తున్నాయి. బస్లోని వాళ్ళందరూ భయంతో కూర్చున్నారు. అప్పుడే ఒక వృద్ధుడన్నాడు, "ఈ పిడుగు యాదృచ్ఛికం కాదు. మనలో ఎవరో చెడ్డ పని చేసిన వారున్నారు. దేవుడు కోపంగా ఉన్నాడు" అని. బస్లోని వారు భయంతో ఒకరినొకరు చూసుకున్నారు. డ్రైవర్ అన్నాడు, "సరే, మనమంతా ఒక్కొక్కరిగా బస్ నుంచి బయటికి వెళ్ళి ఆ రోడ్డు పక్కన ఉన్న చెట్టును తాకి తిరిగి రావాలి. ఎవరు వెళ్ళినప్పుడు పిడుగు పడకపోతే వారు మంచివాళ్ళు." ప్రతి ఒక్కరూ వెళ్ళి వచ్చారు. ఎవరికీ ఏవీ కాలేదు. ఇప్పుడు చివరిగా ఒక చిన్న పాప, సీతారావంతు. అందరూ ఆమె వైపు చూశారు. చిన్న పాప ఇలా అడిగింది, "చివరిగా నేను వెళితే నా మీదనే కదా పిడుగు పడుతుంది. నేను వెళ్ళను" అని చెప్పింది. కానీ అందరూ ఆమెపై కోపగించి బలవంతంగా బస్సు దింపారు. ఆమె చేతిని భయపడుతూ నెమ్మదిగా బయటికి వెళ్ళింది. ఆకాశం గర్జించింది. ఆమె చెట్టు దగ్గరకు చేరగానే పిడుగు భయంకరంగా పడింది. కానీ పాప మీద కాదు, బస్ మీద. బస్ ఒక్కసారిగా మంటల్లో చిక్కుకుంది. పాప భయంతో వెనక్కి తిరిగి చూసింది. దేవుడి తీర్పు స్పష్టంగా ఉంది. భయపెట్టి నిందించిన వారే చెడ్డవారు. ఎక్కువ మంది ఒకవైపు ఉన్నంత మాత్రాన అది సరైనది అని కాదు. చిన్న పాప అర్థం చేసుకుంది.